ఏం లేదు, ఉన్నటువంటి 15 ఎజెండా మేము తీయమని అడిగాం. ఆయన తీయడానికి ఇష్టం లేదు. బహుశా ఆయనకి మరి ఏమైనా భర్త గారికి కానీ ప్యాకేజ్ ఏందో మనకు తెలియదు. ఆయనకి కానీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ కూటమిలో కార్పొరేట్లు కానీ వాళ్ళందరూ ఒకటి అనుకున్నారు, ఇటు వయసులో ఈ ఎజెండాని పాస్ ఆన్ చేయాలనుకున్నారు. అందులో భాగంగా నేను కౌన్సిల్ పెట్టడం జరిగింది. మేము అడిగాము, మేము ఈ ఎజెండాని తీస్తే కానీ కౌన్సిల్ ముందుకు వెళ్ళడం లేదు అని అడిగాము. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఏం చేశాడు, ఆయన చుట్టూ ఒక 10 మంది కార్పొరేట్లను ఒక వలయలాగా ఏర్పాటు చేసుకుని ఆయన పోడియం దగ్గరే ఆయనే ఒక జీవీఎస్ ఎంప్లాయ్ అంటే సెక్రటరీ సార్ నుంచి ఒక ఎంప్లాయ్ పెట్టి ఎజెండా చదివించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా పైకి ఎలా రానిచ్చారు వీళ్ళందరినీ. మేయర్కి ఒక స్థానానికి ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం మనం కాపాలి. పోడియం మీద ఎవరు ఉంటాను వీల్లేదని ఇల్లు అడగడానికి వెళ్ళాం. నా మీద దౌర్జన్యం చేశారు. నేను పడే పరిస్థితి, లక్కీకి కింద పడకుండా లేచాను. మా కార్పొరేటర్లు అందరినీ కూడా దెబ్బలు రవి వెంకటరామన్ దోశారు. అదేవిధంగా మా బల్లాసులు కాలు దెబ్బలు, అల్లు శంకర్ మా డిప్యూటీ కూడా సాడి పద్మారాన్ని ప్యాక్ పట్టుకునే పరిస్థితి. ఈ రకంగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఆయన లాస్ట్ ఏం చేశాడు, ఒక్కడి నుంచి 15 నిమిషాలు ఆమోదించేసాం అని వెళ్ళిపోయాడు. అంతే. అది అందుకే ఈరోజు అడుగుతున్నాం, సీసీ ఫుటేజ్ ప్లస్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఏదైతే ఈ రెండు కూడా ఇవ్వమని కమిషన్ అడుగుతున్నాము. దాంట్లో నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే నేను మీడియాని ఎందుకు అలా చెప్పాను, అట్లీస్ట్ మీడియాని అలా చేస్తుంటే తెలిసి ఉండేది కదా అక్కడ ఏం జరుగుతుంటుంది. అవేమి మాకు ముందే తెలుసు. ఇది మేము అప్పనంగా దొబ్బైపోతున్నాం 5,000 కోట్ల రూపాయలని. ఈ అప్పనంగా దొబ్బేదాన్ని ఏ విధంగా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగా నేను ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే దాంతో సక్సెస్ అయ్యారు.